అండి, నేను మీ సత్యవ్వను. ఇగో చూడండి, ఆర్చి కంపెనీ షార్ట్లో పెట్టిన చూడండి. ఇది సేమ్ మటన్ లాగా ఉంటుంది. 185 దీని రేటు. అరకిలో వండితే 10 మంది తినచ్చు. ఇగో నేను అండి చూపిస్తున్నా. ఈరోజు సండే ప్రతి ఒక్కరు తినేది, ఎలాంటి కౌసు కలవదండి. చూడండి, ఇదిగో ఇది ఇప్పుడు కట్ చేసి మీకు పీసులు కడిగేసి చూపిస్తా. ఇది చూడండి, ఇది మటన్ పీసులాగా కడిగేస్తా. చూడండి, ఫోన్ పట్టుకొని కడిగేయరాదు. కడిగేసేటప్పుడు వీడియో కడిగేస్తున్నా. మటన్ పీసులాగా కడిగేసిన దీన్ని ఇప్పుడు వంట చేస్తా. సేమ్ మటన్కి ఏ మసాలాలు పెట్టుడో అవి అల్లం, ఎల్లిగడ్డ, కుడుక, 2 లవంగాలు, 1 టమాటా, పచ్చిమిర్చి అవన్నీ మిక్స్ చేసి దంచిన. మీకు తెలిసే ఉంటుంది మటన్ మసాలా అంటే. అందుకోసమే దంచేటప్పుడు వీడియో పెట్టలేదండి. చూడండి, ఇప్పుడైతే నేను అండి చూపిస్తా. చూడండి, గంజి అయితే పెట్టి వినపోసి ఇది కొంచెం ఎంతన్నా కొంచెం మట్టి వేయడానికి. ఇలా అన్ని రకాలు ఉన్నాయండి. ఇది అండి ఎందుకు చూపిస్తున్నా అంటే, ఇప్పటికి పెట్టినా కానీ ఇది కొత్త ఐటెం. అంటే మంచి కంపెనీ నుండి అందరూ తినేది, ఒక్క పొద్దు రోజు కూడా తినేది. అందుకోసమనే చూపిస్తున్నా. ఈరోజు అండి మరి తిని చూపిస్తా ఎలా ఉందన్నది. తప్పకుండా మీరు కూడా ఒక్కటి తెచ్చుకొని ట్రై చేయండి. పురుషోత్తమయ్య గారి సెటర్రా ఈ సామాన్ వచ్చింది, ఆర్చి కంపెనీది. తర్వాత బయటది అన్నీ ఉంటాయి. మీకు కంపెనీ తరఫున సామాన్ కావాలి అనుకుంటే కంపెనీ తరఫున ఐడి తీసుకొని అక్కడి నుండి వచ్చే రేటుకు మీరు కూడా తీసుకోవచ్చు. మామూలుగా కావాలనుకుంటే మామూలుగా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. కాకపోతే సామాను ఇది మంచిదండి. చూడండి ఎలా ఉన్నాయి పీసులు. అన్ని రకాల మంచి ఐటెంతో తయారైన ఇది చూడండి, సేమ్ మటన్ పీసులు లెక్కనే. చూడండి, ఇక చూడండి ఎలా ఉందో. కొన్ని మనకి ఎంత సూప్ అవసరం ఉంటే అంత దానిలాగానే సేమ్. చూసిరా, ఇది చూడండి ఉడుకుతుంది. మటన్ కూర కర్రీ కాదు, మటన్లా ఉడికే కూర. చూస్తుర్రా, పూర్తి ఉడికినాక మళ్ళీ చూస్తా. చూడండి, మటన్ లాగా ఉడికింది కూర. ఇప్పుడు తిని చూపించుతా. తిని చూపించినాక ఎలా ఉందో చెప్తా. తర్వాత మీరు అనుకుని తిని చూడండి, ఒక్కసారి ట్రై చేయండి. ఇగో చూడండి, ఇగో మా వారు తిని చూపిస్తాడు నేను ఇప్పుడు పెట్టిన కూర. చూడండి, ఇగో మటన్ లాగా. ఇక చపాతి తింటాడు. చూడండి, ఇది చూడండి, ఇక మా వారు. ఈరోజు సండే కదా, ఇది కొత్త కంపెనీ. నేను అండి చూపించాలి కదా మేము ఓపెనింగ్ చేసినప్పుడు అని. ఈరోజు నేనే ఫస్ట్ అండి తిని చూపిస్తున్నా, మీకు ఎలాంటి డౌట్ లేకుండా. అన్ని మటన్ మసాలాలే, ఉల్లిగడ్డ, అల్లం, కొత్తిమీర పౌడర్, కారపొడి అన్నీ మటన్కి సంబంధించినవి పెట్టాలి. కానీ మటన్ పీసు కాదు, కౌసు కలవది. అన్నీ రకాల మంచి పౌడర్లతోటి రెడీ అయినది, ధాన్యాలతోటి. అన్ని పప్పు ధాన్యాలతోటి తయారైనది. ఎట్లుంది చెప్పవు? ఎట్లుంది? మటన్లా ఉందా? సరే, చూసిరా మీరు కూడా ఇలా అనుకొని తిని చూడండి. వీడియో పెట్టినా ఇందుకోసమే. బాయ్, ఉంటానా. నేను మీ సత్యవను.